వరంగల్ జిల్లా నెక్కొండలో పలు పాఠశాలలను వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్ ఆకస్మిక తనిఖీల్లో 2 పాఠశాలల్లో వారి భాగోతం బయటపడ్డాయి. గొట్లకొండ తండాలో ఎంపీపీఎస్ స్కూల్లో విద్యార్థులు లేకుండా టీచర్ సంధ్యారాణి నడిపిస్తున్నారు. 15 రోజుల నుండి స్కూల్కు టీచర్ రాలేదు. అజ్మీరా మధ్య తండాలో ఎంపీపీఎస్ స్కూల్లో కూడా ఇదే దుస్థితి. ప్రవీణ్ అనే టీచర్ కూడా స్కూల్కు రాకుండానే జీతాలు పొందుతున్నారు. డీఈఓ వీరిపై చర్యలు తీసుకోనున్నారు. ఇట్లాంటి అంటే ఇది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇది క్లీన్గా లేదు కదా, ముందుకు రండి. క్లీన్గా లేదంటే ఇక్కడ మూమెంట్ లేదు, చూస్తారా సార్? ఇంకా అన్సోషల్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి సార్. చూడండి, చెత్త చెదారం అంట అన్సోషల్ ఈవెంట్ జరుగుతున్నట్టు అసలు క్లీనే లేదు, అసలు మూమెంట్ లేదు ఇక్కడ. ఇది క్లీన్గా ఉందంటే ఇక్కడ మనుషులు ఉన్నారు, నడుస్తారని చెప్పి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇక్కడ ఇది ఈ ప్రాంతం అంతా కవరేజ్ చేయండి. కింద మనుషులు అసలు రాడు, అసలు టీచర్ అసలు రాడు ఇక్కడ. దీన్ని బట్టి అర్థం అవుతుంది. వెనుకోవాలి తీయండి, స్కూల్ అసలు రన్ కావట్లేదు. పిల్లలు ఎంతమంది వస్తారయ్యా ఇక్కడ? దొరా మీరు ఇస్తేనే వస్తుందా? ఏం ఆఫీస్? పంచాయతీ అదే స్పెషల్ ఆఫీసర్ వస్తారా ఇంటికి? ఎవరున్నారు స్పెషల్ ఆఫీసర్? ఏం లేదు, ఆయన పొల్యూషన్ అయిపోయింది. తెలియదా? ఆయన ఫోన్ నెంబర్ పంచాయత్ సెక్రటరీ దేవేంద్ర సార్. ఆయన నంబర్ పంచాయత్ సెక్రటరీ 8888. అబద్ధాలు చెప్పకుండా, అబద్ధాలు చెప్తే మీకే మీ పిల్లలకే కష్టం కదా. అబద్ధాలు చెప్పొద్దు. రోజు వస్తాడా సార్? రోజు వస్తాడు, పిల్లలే లేదు, మూమెంటే లేదా, చెత్త చెత్త ఉంది, మనుషులు వచ్చినట్టే లేదు సార్. 655 2744. పంచాయత్ సెక్రటరీ కూడా వస్తాడు ఆఫీస్కి? రాడా? రోజు వస్తాడా? రోజు ఎన్ని గంటలకు వస్తాడు పంచాయత్ సెక్రటరీ? రోజు 9:30-10 అవుతుంది సార్. ఈ టైంకి వస్తుంది 9:30-10. రాయా వీడియో చూస్తున్నప్పుడు అట్లా మాట్లాడుతున్నా. ఎన్ని గంటలకు వస్తాడు? 9-9:30. 9-9:30 వస్తాడు. మీరు ఎంతమంది పిల్లలు చదువుతారు ఇక్కడ స్కూల్లో? ఇక్కడ వచ్చేసి ఒక 5-6-10 మెంబర్స్. ఇప్పుడు మీ హ్యాబిటేషన్ నుంచి వస్తారు కదా పిల్లలు? మాట్లాడండి. ఒకరి సైడ్ రాయా బాబు. స్కూల్లో పిల్లలు చదువుతురా? సార్ వస్తుంది కానీ పిల్లలు అప్పుడప్పుడు వస్తారు, పోతారు సార్. సార్ రోజు వస్తాడా? సార్ అప్పుడప్పుడు వస్తాడు. అప్పుడప్పుడు వస్తాడా? అంటే అప్పుడప్పుడు అంటే వారానికి వస్తారా, 10 రోజులకు వస్తారా? 2-3 రోజులు వస్తారు అప్పుడు. పిల్లలు లేరా? పిల్లలు బయటికి పోతారు. అంటే ఇప్పుడు ఈ స్కూల్కి టీచర్ వస్తే పిల్లలు వస్తారు, లేకుంటే బయటికి అంటే ఎంత దూరం? ఇక్కడ పర్వత ఏరియా ఇక్కడ చదువుతలేదు పిల్లలు, వస్తలేదు. ఇక్కడ వస్తలేదు. మళ్ళీ ఇక్కడ పిల్లలు అసలు ఇష్టం చూపిస్తలేదా ఏంది అసలు? ఇక్కడ టీచర్ రావట్లేదని సార్ మునుపు రెగ్యులర్ వచ్చేది, అప్పుడు పిల్లలు లేకపోతే సార్ మధ్య తప్పు ఆగే. పిల్లలు రెగ్యులర్ ఉన్నప్పుడు సార్ రెగ్యులర్ వచ్చినప్పుడు పిల్లలు లేరు. ఇక తర్వాత మెల్లగా ఇక పిల్లలతో తగ్గిన కొద్దీ ఇక సార్ కూడా మెల్లగా. అంటే మాకు కంప్లైంట్ ఏమొచ్చిందంటే అసలు స్కూలే పనిచేస్తలేదు, ఇది అసలు స్కూల్కి వస్తలేదు ఈయన అని తెలిసింది మరి మాకు. అట్లే లేదు సార్, స్కూల్ ఇదివరకు మంచిగానే ఫస్ట్ సార్ రెగ్యులర్గా వచ్చిన మునుపు ఇదిన్న సార్ వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. మా
తమ్ముళ్ళు. ఇక దాని తర్వాత ఈ పిల్లలు వచ్చినాక పిల్లలు చిన్న పిల్లలు టీచర్ రావట్లేదా? వస్తాడు సార్ కొద్దిగా ఇక్కడ లొల్లి ఏంటి అది పిల్లలు రారా? పిల్లలు ఎవరు లేరు మరి? వస్తాను సార్ పిల్లలు ఏడున్నారు? ఇప్పుడు ఇంటికాడనే ఉంది పిల్లలు వస్తారు కదా. సార్ వస్తలేడు అని ఆయన వస్తలేడా? వస్తాను కానీ కొద్దిగా ఇవాళ రాలేదు. ఇవాళ వస్తాడేమో మరి నిన్న మొన్న అయితే. పిల్లలను పిలిపిస్తావా కొద్దిగా? పెద్ద సార్ వచ్చిన రమ్మను స్కూల్లో పిల్లలు చిన్న పిల్లలు చెప్తారు, వాళ్ళు అడిగితే వాళ్ళు వీళ్ళు చెప్పారు సార్ కానీ చిన్న పిల్లలు కరెక్ట్ చెప్తారు. ఒకసారి ఉంటే పిలిపియా సార్, పెద్ద సార్ ఎవరు మాట్లాడు. అవుతారు ఈ స్కూల్లో పిల్లలు? నువ్వు అదన్నీ క్లీన్ చేయక ఇప్పుడు ఎక్కడ అది ఎందుకు అవుతున్నావు ఇప్పుడు? అది క్లీన్ చేయని అయ్యమ్మా నువ్వు ఏడ పని చేస్తావు? ఇక్కడనే చేస్తాను మరి ఏం చేస్తున్నావు? చేస్తున్నా సార్ అబద్ధాలు చెప్పకుండా అబద్ధం ఏం లేదు సార్. వస్తుంది. చేస్తానా కానీ ఇక కాస్త ఈ గుడి ఇది దేవుని చేస్తాను. అమ్మా, నువ్వు అబద్ధం మాట్లాడు. కలెక్టర్ మేడం వస్తుంది, అర్థమైందా? నువ్వు పోయి ఇట్లా విజయంగా మీకు లేనిపోండి మళ్ళీ ప్రాబ్లమ్స్ వేరే వస్తాయి. అట్లాంటి పనులు చేయకండి. ఇప్పుడు పోయి నువ్వు అప్పుడు పోయి ఇప్పుడు పోయి శుభ్రం చేయకపోయింది. కాదు, ఇంకా సార్ శుక్రవారం జీతం ఇస్తారా నీకు శుభ్రం చేసినందుకు? శుభ్రం చేస్తున్నాను సార్. జీతం ఎవరు ఇస్తారు? మధ్యాహ్నం భోజనం పెట్టాలి సార్. మధ్యాహ్నం భోజనం ఏడికి వస్తుంది భోజనం? ఇంటికాడనే ఉంది. ఇంటికి నువ్వే ఉంటావా? ఏం పేరు నీ పేరు? కమలమ్మ. మరి బియ్యం ఎట్లా తెచ్చుకుంటున్నావు? బియ్యం రేట్ల ఒకనాడు ఒకసారి వస్తున్నాయి 10 కిలోలు 20 కిలోలు 20 రాలేదు సార్, 10-15 కిలోలు వస్తాను. తెచ్చి ఏం చేస్తున్నావు? వండి పిల్లలు లేనప్పుడు ఎవరికి వండి పెడుతున్నావు? పిల్లలు వస్తారు సార్. ఇక వస్తాను సార్. అబద్ధం చెప్పకు. నువ్వు అబద్ధం చెప్తే మంచిది కాదు. అబద్ధం ఏం లేదు. నీకు కావాలంటే వేరే సార్ ఉంటారు, నీ పని ఎక్కడ పోదు, నేను ఎవరు తీసేయరు, నీకేం కాదు, అదే నాకే వచ్చేది సార్. నీకేం కాదు. నువ్వు ఎందుకు భయపడతావు? నువ్వు ఓపెన్గా చెప్పమ్మా. ఇప్పుడు సారు పిల్లలు వచ్చినా రాకున్నా ఆయన వచ్చి కూర్చోవాలి. సార్ వచ్చి రోజు వచ్చి కూర్చుంటే పిల్లలు వస్తారు కదా. మరి నువ్వు ఇప్పుడు అదంతా చూస్తే కనీసము అది వాళ్ళు ఒక నిమిషం పెద్ద గ్రామ పంచాయతీ గిలాస్ తెస్తారు సార్, వాళ్ళు వండుకున్నారు. ఎందుకు పెద్ద మనిషి? సార్ అడిగిన దానికి చెప్పు. ఇదంతా శుభ్రంగా లేదు. శుభ్రంగా లేదంటే మనుషులు